నుంచి వాళ్ళు రొమాలోంచి పావులా తీయడం కాదు. నీలో నిజంగా జ్ఞాపకంగా ఉంటే ఓ పులి తెచ్చి వేసిన వాళ్ళు చూపించు. ఫ్రెండ్స్ ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. ఈ వీడియో మీ ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలి. సింపుల్ గా మీ దగ్గర ఫస్ట్ అయితే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలన్నమాట. మీ దగ్గర అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ప్రో వర్షన్ అనమాట ఇది. ఈ డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేసుకోండి. మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అనేది అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఇంపోర్ట్ ప్రాబ్లమ్ వస్తే కామెంట్ చేయండి, నాకు వీడియో లింక్ అయితే పెడతాను. దాంట్లో అయితే సింపుల్గా ఎడిట్ చేసుకొని ఎలా అనేది అయితే ఎక్స్పోర్ట్ చేసుకొని ఎలా అనేది అయితే సింపుల్గా నేను అయితే చెప్పాను అనమాట. దాన్ని చూసి అయితే మీరు అయితే చేసుకోండి. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక మీకు ఇంటర్ఫేస్ అనేది అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఫాంట్ ఏదైనా మిస్సింగ్ ఫాంట్ వచ్చిందనమాట అయితే మీరైతే కామెంట్ చేయండి, నేను ఫాంట్ అయితే మీకు అయితే సెండ్ చేస్తాను. వాళ్ళని ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే సైడ్ స్క్రోల్ చేసుకుని ఇక్కడ ఫొటోస్ కనపడుతున్నాయి కదా, మీరు సింపుల్గా రీప్లేస్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫోటోని అయితే యాడ్ చేసుకొని ఫాంట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ సెలెక్ట్స్ ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ గ్యాలరీలో మీకు ఏ ఫోటో కావాలో, మీ ఫోటో ఏది కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. సింపుల్గా యాడ్ అయిపోతుంది. చూడండి యాడ్ అయిపోయింది కదా. ఇలా మళ్ళీ సైడ్ స్క్రోల్ చేసుకుంటే ప్లస్ ఇక్కడ ఫోటో నెక్స్ట్ ఫోటో కనపడుతుంది కదా, ఇక్కడ ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనం మళ్ళీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ ఏ ఫోటో కావాలనుకుంటారో ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనపడుతుంది, ఆ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకి సింపుల్గా యాడ్ అయితే అయిపోతుంది. ఇలానే మీరు మొత్తం ఫొటోస్ని అయితే సేమ్ ప్రాసెస్ ఫోటోని ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ కనపడుతుంది కదా, స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుని గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీలో ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. చూడండి ఇలా మీరు మొత్తం ఫొటోస్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనబడుతున్నాయి. ఫొటోస్ మొత్తం మీరు రీప్లేస్మెంట్ పెట్టుకోండి. సేమ్ ప్రాసెస్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఇలా ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. సింపుల్ ఫోటో అనేది అయితే రీప్లేస్మెంట్ అయిపోతుంది. మీ ఫోటో అనేది అయితే ఎడిటింగ్ కూడా అయిపోతుంది. సింపుల్గా ఎఫెక్ట్లోకి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలని చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ ఫాంట్ కనబడుతుంది కదా, ఫస్ట్ ఏదో ఫాంట్ తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ పైన మనకి ఇక్కడ ఏ ఆప్షన్ కనబడుతుంది, ఏ ఆప్షన్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ అని కనబడుతుంది కదా, దానిపైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, 3 డాట్స్ పైన ట్యాప్ చేసుకుని ఇంపోర్ట్ ఫాంట్స్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట ఫాంట్. ఇలా ఫాంట్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీకు అయితే ఇంటర్ఫేస్ ఇలా అవుతుంది. ఏదైనా ఫాంట్ పైన ట్యాప్ చేసుకుంటే మీకు బ్యాక్ వచ్చేసి ఇక్కడికి అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫోటో అనేది అయితే నేమ్ అయితే చూసుకొని నేమ్ చేసుకున్నాక యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మనకి ఏమంటే సింపుల్ యాడ్ అయిపోయింది. చూడండి యాడ్ అయిపోతే మీరు పైన టిక్ మార్క్ ఇచ్చేస్తారంటే బ్యాక్ వస్తుంది, సెట్ అయిపోతుంది. చూడండి సెట్ అయిపోతుంది, ఇలా సెట్ అయిపోతుంది అనమాట. అయితే ఫాంట్ ఇది యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కాల్లో పెట్టుకుని ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తాను. ఈ తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను, వీడియో కంప్లీట్ అయిపోతేనే పైన ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకే హెచ్డి లెంత్ కావాలో పెట్టుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.